నీ అంతరంగంలో ఎవరు నీకు రాజుగా ఉన్నారు? దేవుడు రాజుగా ఉంటే నీవు అంతరంగంలో బాహ్యంగా అంతరంగంలో దేవునిని కలిగి ఉంటావు, దేవునిని చూపిస్తావు. నీ మాటల్లో, నీ నడవడికలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో దయ, ప్రేమ, జాలి, కరుణ, తగ్గింపు, విరిగినలిగిన హృదయము, విశ్వాసము, నిరీక్షణ, కన్నీటి ప్రార్థన ఉంటుంది కదా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వస్తే నేను రానని చెప్పండి అని చెప్పింది రాజుగారు.